90 రోజుల కోర్సు పూర్తి చేస్తే చాలు 100% ప్లేస్మెంట్ సపోర్ట్ తో సాఫ్ట్వేర్ జాబ్ మీ సొంతం. వెంటనే కోడ్ జ్ఞాన్ డెస్టినేషన్ ని సంప్రదించండి. నమస్కారం గురుగారు. నమస్తే అమ్మా. స్వాతి నక్షత్రానికి నరదృష్టి ప్రభావం ఎలా ఉండబోతుంది? వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, చేసుకోవాల్సిన పరిహారాలు ఏంటి గురుగారు? ముందుగా స్వాతి నక్షత్రము అంటే నక్షత్రానికి నరదృష్టి యొక్క ప్రభావానికి ఏమి సంబంధం అని చాలా మంది అనుకుంటూ ఉండొచ్చండి. అయితే జ్యోతిష్ శాస్త్రం ఎప్పుడూ కూడా నక్షత్ర రీత్యా, రాశి రీత్యా, లగ్నము రీత్యా వారి వారి శక్తి సామర్థ్యాలు, సమస్యలు, ఇబ్బందులు, అప్స్ అండ్ డౌన్స్ అనేవి కూడా క్యాలిక్యులేట్ చేసి ముందే చెప్పింది. అయితే నరదృష్టి అనేటువంటి ఒక ఎక్స్టర్నల్ నెగటివ్ ఫోర్స్ అని ఎప్పుడైతే ఒక మనిషి మీద ఎఫెక్ట్ అవుతుందో అతని యొక్క రాశి, నక్షత్ర, లగ్నం ఆధారంగా అతను ఏ ఏ రకాలుగా ఆ సమస్యలకి ఎఫెక్ట్ అవుతాడు, ఏ ఆరోగ్య సమస్యలు వస్తాయి అనేటువంటి ఈజీగా మనం చెప్పచ్చు. అయితే నరదృష్టి అనే విషయం మనం మాట్లాడుతున్నాం కాబట్టి ఆ నరదృష్టి విషయంలో కాస్త మనం చెప్పాలి. ఎందుకంటే నరదృష్టి అనేటువంటి చిన్న విషయం కాదండి. అందులో 5 భాగాలుగా విభజించబడింది. సామాన్యమైన నరదృష్టి, అది ఉదాహరణకు మీరు ఏదైనా ఫోన్ కొనుక్కున్నారు, ఒక శారీ కొత్తతో కొనుక్కున్నారు, ఒక వాచ్ కొనుక్కున్నారు, లాంటివి చేశారనుకోండి. మీరే 10 మందికి చూపించాలి, అందరూ చూడాలని కట్టుకోవడము, లేకపోతే చూపించడం, పని కట్టుకుని మరి చూపిస్తూ ఉంటారు. దానివల్ల వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళ దృష్టి పడుతుంది. అభినందనలు, ప్రశంసలు అన్నీ ఉంటాయి. దానివల్ల ఒక సామాన్యమైన నరదృష్టి, దానివల్ల ఒక 2 రోజుల వ్యవధిలో మీకు తలనొప్పి, జ్వరము, నిద్ర పట్టకపోవడం, ఆకలి లేకపోవడం లాంటివి ఖచ్చితంగా జరుగుతాయి. మైగ్రేన్ లాంటివి, హెడేక్స్ లాంటివి వస్తాయి. సో దాన్ని మీరు మీ భగవద్ ఆరాధన వల్ల, లేకపోతే మీ యొక్క నిత్య జీవన విధానం వల్ల ఈజీగానే ఓవర్కమ్ అవ్వగలుగుతారు. ఓకే. అయితే ఇక రెండవది మహానరదృష్టి అని ఉంటుంది. సో ఈ మహానరదృష్టి అత్యంత ప్రమాదకరమైందండి. ఎలా అంటే యాక్సిడెంట్స్ మీద యాక్సిడెంట్స్ అవ్వడము, వాహన నష్టాలు, వస్తు నష్టాలు కలగడము, ఇంట్లో తీవ్రమైన ఆరోగ్య సమస్యలు, ఒకరి తర్వాత ఒకరు చనిపోవడము, లేకపోతే ఒక ఇల్లు కడతారండి కొత్తగా, చాలా బాగుండాలనే ఉద్దేశంతో ఇల్లు కడతారు. దాని మీద ఎప్పుడైతే మహానరదృష్టి ప్రభావం సోకుతుందో ఇల్లు అర్ధాంతరంగా మధ్యలో ఆగిపోవడం లాంటివి జరుగుతాయి. ఇక మూడవది సంభోగ దృష్టి అని ఉంటుందండి. అంటే ఎవరైతే పెళ్లి చేసుకున్నటువంటి నూతన దంపతులు కానీ, ఒక రిలేషన్లో ఉన్న వాళ్ళు కానీ, చాలా ప్రేమ ఆప్యాయతలు అన్యోన్యంగా ఉన్నప్పుడు వాళ్ళ మీద ఎవరైనా ఒక థర్డ్ పర్సన్ యొక్క ఇన్ఫ్లుయెన్స్ కానీ, ఆ దృష్టి కానీ పడితే ఆ సంభోగ దృష్టి, దానివల్ల భార్యాభర్తల మధ్యలో సమస్యలు వస్తాయి. మ్యారీడ్ లైఫ్లో ఇష్యూస్ వస్తున్నాయంటే కారణం సంభోగ దృష్టి అయి ఉంటుంది. జాగ్రత్తగా చూసుకోండి. అయితే దానివల్ల అక్రమ సంబంధాలకు దారితీయడం, డైవర్సుల దాకా వెళ్ళడం లాంటివి ఖచ్చితంగా జరుగుతాయి. ఆ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇదే కాకుండా సంతాన దృష్టి అని ఉంటుందండి. సంతాన దృష్టి అని అంటే చంటి పిల్లలు మనం చూస్తే అకారణంగా ఉదయమే లేచి, అంటే అర్ధరాత్రి పూట లేచి ఏడుస్తూనే ఉంటారు. అసలు కారణం లేకుండా ఏడుస్తూ ఉంటారు. తినరు, ఇంతకుముందులో యాక్టివ్గా చలాకీగా ఉండరు. ఎప్పుడు ఒక పేలమొహం వేసుకొని చిక్కిపోవడము, లేకపోతే డైజెషన్ ప్రాబ్లమ్స్ అవ్వడం, వామిటింగ్స్ అవ్వడం లాంటివి జరుగుతుంటాయి చిన్నపిల్లలకి. సంతాన దృష్టి లేకపోతే ప్రెగ్నెంట్ లేడీస్కి సంతాన దృష్టి పడడం వల్ల మిస్క్యారీ అయిపోతాయి. ఖచ్చితంగా సంతానం నిలబడదు. అది కూడా సంతాన దృష్టే. చదువుతున్నటువంటి పిల్లలకి ఈ 10th అయినా, ఇంటర్ అయినా, బీటెక్ అయినా చదువుతున్న వాళ్ళకి విద్య మీద, అంటే స్టడీస్ మీద కాన్సన్ట్రేషన్ లేకుండా వ్యసనాలు, జల్సాలు, లేకపోతే చెడు సహవాస దోషం లాంటివి పడతాయి. ఇది కూడా సంతాన దృష్టి. ఇక 5వది సూక్ష్మ నరదృష్టి అని ఉంటుంది శిరీష గారు. సో ఇదేంటంటే ఎప్పుడైతే సూక్ష్మ నరదృష్టి పడుతుందో, ఇది సింపుల్గా చెప్పాలంటే ఏమో మన చుట్టూ ఉండేటువంటి వాళ్ళే, మన కుటుంబ సభ్యులో, మన ఫ్రెండ్సో, మన పరివారమో, మన సన్నిహితులో, మన సోకాళ్ళు అనుకునేటువంటి శ్రేయోభిలాషులు అని చెప్పుకునే వాళ్ళు మనం ఎదుగుతున్నటువంటి పరిస్థితిని చూడలేక ఆ ఎదుగుదలని ఆపాలి అనే ఉద్దేశంతో మనకి కావాలని అది చెయ్యకు, ఇది చేయకు, అక్కడికి వెళ్ళామంటే పడిపోతావు, ఇక్కడ వెళ్ళామంటే ఒంటరి అయిపోతావు, అప్పులు పాలైపోతావు, ఓడిపోతావు లాంటివి ఎన్నో చెప్పి ఒక రకమైనటువంటి భయాన్ని క్రియేట్ చేస్తారు. సో ఏంటంటే మన వాళ్ళే కదా, మనం మంచి చెప్తున్నారు కదా అని మనం ఆగిపోతాం. సో అదేంటంటే అది సూక్ష్మ నరదృష్టి. నిజమైనటువంటి జాగ్రత్తకి వీళ్ళు చెప్పే మాటలకి చాలా థిన్ లేయర్ మాత్రమే తేడా ఉంటుంది. సో అది వాళ్ళకి వాళ్ళ జీవితంలో జరిగే పరిస్థితుల్ని వాళ్ళు చూసుకుంటే కానీ అర్థం కాదు అది సూక్ష్మ నరదృష్టి అంటే. సో ఈ 5 దృష్టిలు మనిషిని ఒకానొక సందర్భంలో ఖచ్చితంగా ప్లానటరీ పొజిషన్స్ వీక్గా ఉన్నప్పుడో, లేదా హెవీ స్ట్రాంగ్గా ఉన్నప్పుడో ఖచ్చితంగా విపరీతమైన ఇబ్బందులు క్రియేట్ చేస్తాయి. అయితే ఇప్పుడు మనం మాట్లాడుకునేటువంటి స్వాతి నక్షత్రానికి నరదృష్టి సంబంధించిన విషయాల్లో మహానరదృష్టి అనేటువంటిది విపరీతంగా ఎఫెక్ట్ అయ్యే అవకాశాలు ఉంటాయండి. బాగా గమనించండి. స్వాతి నక్షత్రం వాళ్ళు ఎవరు చూస్తున్నా వాళ్ళకి పిశాచ భయాలు ఉంటాయి. అంటే ఈ పదం ఎందుకు వాడానంటే నిద్ర పట్టదు, విపరీతమైన ఓవర్ థింకింగ్ ప్రాబ్లం ఉంటుంది, పీడకలలు ఎక్కువ వస్తుంటాయి, పాములు ఎక్కువగా కల్లోకి వస్తుంటాయి, ఏవేవో రక్తం కనబడడం లాంటివి చాలా జరుగుతూ ఉంటాయి. బయటికి చెప్పుకోలేకపోతారు.
ఈ బ్రీతింగ్ ప్రాబ్లం వస్తుంది, నిద్రకి సంబంధించిన విషయాల్లో ఖచ్చితంగా వీళ్ళు ఎఫెక్ట్ అవుతారు. మెంటల్గా అది బయటికి చెప్పుకోలేరండి, ఆ స్థాయిలో వీళ్ళ ఎఫెక్ట్ అనేది ఉంటుంది. అయితే కొంతమంది లేడీస్కి మాత్రము పీసీఓడి ఆర్ పీసీఓఎస్, ఎందుకంటే స్వాతి నక్షత్రం తులారాశిలో ఉంటుంది కాబట్టి బయటికి చెప్పుకోలేనటువంటి ఆరోగ్య సమస్యలు, విహీనంగా అయిపోవడం, అంటే హెయిర్ ఫాల్ అవ్వడము, పింపుల్స్, ఫేస్ అంతా పాడైపోవడము, పేలగా అయిపోవడము, ఒకప్పుడు ఎంత యాక్టివ్గా సౌందర్యంగా ఉన్నారో ఇప్పుడు అంతా చూడడానికి అంత వికారంగా చాలా ఇబ్బందికరంగా ఉంటారు చూడ్డానికి కూడా. అంటే వీళ్ళు 10 మందిలో కూడా తిరిగి మాట్లాడలేనటువంటి స్థాయికి వెళ్ళిపోతుంది వీళ్ళ యొక్క కాన్ఫిడెన్స్ లెవెల్స్ అన్నీ కూడా నరదృష్టి ప్రభావం వల్ల. ఎప్పుడూ ఆరోగ్య సమస్యలు ఏదో ఒకటి వస్తూనే ఉంటాయి. కంప్లీట్గా స్కిన్కి సంబంధించిన ర్యాషెస్ అవ్వచ్చు, ఇన్ఫెక్షన్స్ అవ్వచ్చు, బ్లడ్ రిలేటెడ్ ఇష్యూస్ అవ్వచ్చు, ఇవన్నీ కూడా వస్తాయి. బ్లడ్ రిలేటెడ్ ఇష్యూస్ అంటే ఇక్కడ చంద్రుడు కుజుడు ఎఫెక్ట్ అవుతారండి వీళ్ళకి. సో ఎప్పుడైతే చంద్రుడు అని అంటే ఫ్లో అండ్ కుజుడు అని అంటే బ్లడ్ అండి, ఎప్పుడైతే ఈ 2 ప్లానెట్స్ ఎఫెక్ట్ అవుతూ ఉంటాయో పీసీఓడి ఆర్ పీసీఓఎస్ ప్రాబ్లమ్స్ ఖచ్చితంగా వస్తాయి, సంతానానికి సంబంధించిన ఇబ్బందులు. అండ్ ఇంకొకటి ఒరిజినల్ 6th హౌస్ ఇక్కడ మేనం అవుతుంది కాబట్టి ఈ స్వాతి నక్షత్రం వాళ్ళకి ఖచ్చితంగా ఈ మహానరదృష్టి అనేటువంటి సోకింది అని అంటే మెదడుకు సంబంధించిన ఇబ్బందులు వస్తాయి. అంటే మైగ్రెయిన్స్, హెడాక్స్ అవ్వచ్చు, జ్ఞాపక శక్తి తగ్గిపోవడం, మతిమరుపు పెరగడం, తర్వాత మెంటల్గా ఇందాక నేను చెప్పాను కదా ఓవర్ థింకింగ్ ప్రాబ్లం, ఇవన్నీ కూడా మైండ్కి సంబంధించిన అల్జీమర్స్, ఇవన్నీ కూడా ఎఫెక్ట్ అయ్యే అవకాశాలు చాలా ఎక్కువ శాతం ఉంటాయి. స్వాతి నక్షత్రం వాళ్ళ కనుక తరచుగా ఆరోగ్య సమస్యలు వస్తున్నాయి, లేదా మోసపోతున్నారు, డబ్బులన్నీ పోగొట్టుకుంటున్నారు అని అంటే ఖచ్చితంగా నరదృష్టి ప్రభావం తీవ్రంగా ఉంది అని అర్థం అండి. ఈ సమయంలో ఇలాంటి నరదృష్టి ప్రభావం ఉన్నటువంటి సమయంలో ఏం చేయాలని చాలామంది అడుగుతుంటారు. సో ఏం చేస్తారంటే దుర్గాదేవి ఆలయానికి వెళ్ళండి, కుంకుమార్చన చేయించండి మీ ఇంట్లో. ఒక 2 రోజులు 3 రోజులు చూడండి. ఒకవేళ కనుక మీకు ఆ నరదృష్టి ప్రభావం కానీ, ఆ నిద్ర పట్టకపోవడం కానీ, ఈ పీడకలలు, ఈ నెగిటివ్ వైబ్ అంతా కూడా తగ్గలేదు అనుకోండి, అప్పుడు ఖచ్చితంగా కన్సల్ట్ అవ్వండి. మీ జాతకంలో అయ్యేటువంటి దశ అంతర్దశలన్నీ చూసిన తర్వాత ఒక ప్రత్యేకమైన హోమం చేపిస్తాను. ఆ చేయించిన తర్వాత ఒక మంత్రం ఇస్తాను, కమలాత్మిక అమ్మవారి మంత్రం అండి. ఆ మంత్రం చదవడం వల్ల వాళ్ళు 27 రోజుల పాటు బ్రహ్మ ముహూర్తంలో లేచి వాళ్ళు చదవాలండి. స్వాతి నక్షత్రం వాళ్ళకి ఎస్పెషల్గా మే 15వ తారీఖు తర్వాత వీళ్ళకి రాజయోగం పట్టబోతోంది. సో అప్పటికి వీళ్ళ యొక్క మానసిక స్థితి, శారీరక స్థితి, ఆర్థిక పరిస్థితి అన్నీ కూడా మెరుగైపోతాయి కమలాత్మికాదేవి యొక్క అనుగ్రహం వల్ల. ఆ అనుగ్రహం పొందేటట్టుగా వాళ్ళే ఉపాసన చేసేలా చేస్తాను. సో తర్వాత ఏంటంటే ఈ స్వాతి నక్షత్రం వాళ్ళకి మరీ ముఖ్యంగా మాట్లాడుకోవాలి అంటే అల్సర్ అండి. ఎందుకంటే రాహు ఆధిపత్యం వహిస్తాడు కాబట్టి అల్సర్ అంటే బయటికి చెప్పుకోలేనటువంటివి, అంటే ఇన్నర్ వౌండ్స్ అంటాం కదా, లోపల గాయాలు. సో ఇవన్నీ కూడా జరిగే అవకాశం ఉంటుంది. ఎలాంటి ఆరోగ్య సమస్యలు తరచూ వస్తున్నా, అంటే నార్మల్గా ఆరోగ్య సమస్యలు రావడం వేరండి, ఎప్పుడు ఇంట్లో ఏదో ఒక రకమైన ఇబ్బంది, ఇందాక నేను చెప్పినట్టుగా మహానరదృష్టి పరంగా అలాంటి ఇబ్బంది, యాక్సిడెంట్స్ అవ్వడం, ఎందుకంటే రాహు ఆధిపత్యం యాక్సిడెంట్స్ తీసుకొస్తారు, సర్జరీస్, ఇంజురీస్ అవ్వడం, ఎవరు సహాయం చేయకపోవడం, ఒంటరిగా అయిపోవడం, భయం, ముఖ్యంగా భయం అండి. వీళ్ళకి ఏం చేయాలన్న భయం, ఏ పని మీద ఆసక్తి ఉండకపోవడం, నిద్ర పట్టకపోవడం, ఆకలి వేయదు, అలా ఉంటారంతే. సో ఆ రకమైన పరిస్థితులు ఉంటే ఖచ్చితంగా కన్సల్ట్ అవ్వండి. ఏ రకమైన పరిహారం చేయాలో చెప్తాను. ముఖ్యంగా మంగళవారం నాడు ఆంజనేయ స్వామి దర్శనం చేసుకోండి, దుర్గాదేవి యొక్క ఆరాధన ఎక్కువగా చేయండి, అద్భుతంగా ఉంటుంది. మరి స్వాతి నక్షత్రం వాళ్ళు ఎవరైనా కూడా మీరు చెప్పినట్టుగా నరదిష్టి ప్రభావం నాకుంది అని రియలైజ్ అయిన వాళ్ళు ఎవరైనా కూడా జాతక పరంగా కావచ్చు, నరదిష్టి ప్రభావం నుంచి బయటపడడానికి ఏదైనా పూజ మార్గం గురించి మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలి అంటే ఏ విధంగా ఉంటుందండి? తప్పకుండా అండి, మీకు కింద కనిపించేటువంటి నెంబర్కి కాంటాక్ట్ అయితే ఏ రకమైనటువంటి ప్రభావం మీ మీద పడుతోంది, లేకపోతే ఎలాంటి సమస్య ఇబ్బంది పెడుతోంది, ఏ దోషం వల్ల కలుగుతోంది అనేటువంటి చూసిన తర్వాత అప్పుడు ఎలాంటి పరిహారం ఆచరించాలి, అది మీరు చేస్తే సరిపోతుందా, మంత్రజపం లాంటివి, లేదా ఖచ్చితంగా ప్రత్యేకమైన హోమాలు చేయాలని ఆలోచించి అప్పుడు చేసి ఖచ్చితంగా రిజల్ట్ వచ్చేలా చేస్తాను. ధన్యవాదాలు గురుగారు. నమస్తే అమ్మా.